కింగ్స్ న్యూస్ కి స్వాగతం. ఎన్నో దశాబ్దాలుగా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు దక్కిందని మనుబోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం మనుబోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా పంచాయతీల శాఖలో ఉద్యోగులకు ప్రమోషన్ లేక ఆందోళనలో ఉన్నారని, ఈ సమస్యను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని తెలిపారు. అదేవిధంగా మనుబోలు గ్రామంలో ఉన్న సమస్యలను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. మనుబోలు గ్రామంలో అంగన్వాడీ భవనం, మైనార్టీ ముస్లింలకు షాదీ మందిర్ భవనాలు నిర్మించేందుకు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంగీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగురెడ్డి సంఘం సభ్యులు పెనుబాక మహేష్, జన సైనికులు ఉదయ్, జాకీర్, ఖాజావరి తదితరులు పాల్గొన్నారు. అలాగా దృష్టి తీసుకెళ్ళాము. క్లియర్ చెప్పారు. ఒకటి రెండోది ఊళ్ళో బిగ్ బాగా ఆఫీషియల్స్ వచ్చాయి, వెళ్ళాను. నిన్న కూడా కస్టమర్ వచ్చుకొని వచ్చింది. అది ఫ్రీగా ఖాళీ ఉంది సార్. అది కాలం మున్సిపాలిటీ జరగట్లేదు. రెండు స్ట్రీమ్ లైన్ చేసుకుంటే మనకి ఇది వచ్చి బ్రిడ్జ్ ఏజీ గారు ముందు ఎంఆర్ఓ గారు ఇప్పుడు అది ప్రైమరీ అది మోడల్ అయితే పైన రూమ్ చేసుకొని కంటిన్యూషన్ వీళ్ళకి వంటగది ఇలాంటి రూమ్ ఇచ్చారు. అందులో ఇప్పుడు అది ప్రైమరీ అది మోడల్ అయితే పైన రూమ్ చేసుకొని కంటిన్యూషన్ వీళ్ళకి వంటగది ఇలాంటి రూమ్ ఇచ్చారు. అందులో మన గవర్నమెంట్ చూడండి, షాదీ మంది కూడా సేమ్ అదే చెప్పారు. ఇప్పుడు చూపించి మాట్లాడడం అట్లా మేడం మేడం చూడండి. అది కూడా మన సొంత నిధులతో ప్రస్తుతానికి ఏర్పాటు చేసి వంటగది దాని రూమ్లో పెట్టున్నారు పిల్లలు. అది సార్ చెప్పాలి. షుగర్ వాళ్ళకి షీట్ ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనుబోలు మండల జనసేన పార్టీ తరఫున మేము ఎమ్మెల్యే గారికి, మన సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఐసీడీఎస్ అయిన అంగన్వాడీ భవనం గురించి ఆల్రెడీ ఇదివరకు కూడా చెప్పి ఉన్నాము. అలాగే ఇప్పుడు ఆ యొక్క సమస్య గురించి సార్కి మళ్ళీ తెలియజేశాము. వీలైనంత త్వరగా ఎంఆర్ఓ గారికి లెటర్ ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించిన స్థలాన్ని కేటాయించి త్వరితగతిన భవన నిర్మాణానికి కూడా కృషి చేస్తానని చెప్పారు. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే, మన సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలలో షాదీ మందిర్ అనేది ఉంది. ఆ యొక్క షాదీ మందిర్ని మనం 5 మండలాల్లో మన ఒక్క మండలంలో మాత్రమే ఈ షాదీ మందిర్ లేదు. ఎంతోమంది మైనారిటీ కుటుంబీకులు మన మండలంలో ఉన్నారు. ప్రతిసారి లాస్ట్ గవర్నమెంట్లో కూడా వాళ్ళకి మభ్యపెట్టి షాదీ మందిర్ అని చెప్పి వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ని, అది కూడా అధికారులుగా ఉన్న ఈ భవనాల మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. మన మైనారిటీ కులస్తులైన మన సోదరులందరూ ఇక్కడ అధికారి యొక్క భవనాల మధ్యలో చేసుకోవాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వారి యొక్క షాదీ మందిరికి భవన నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలాన్ని కూడా కేటాయించవలసిందిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ఆ యొక్క లెటర్ని ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజు ఇవ్వడం జరిగింది. త్వరితగతిన ఈ యొక్క 2 సమస్యలని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గారు మనకు హామీ ఇచ్చారు. అలాగే జనసేన అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని బట్టి ఈరోజు మేము అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగా ఇన్ని సంవత్సరాల కాలంలో పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి పదోన్నతులు లేవు. దానిని దృష్టిలో పెట్టుకొని మా యొక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ పదోన్నతులను ప్రవేశపెట్టి పంచాయతీరాజ్ శాఖకి ఒక విలువలతో కూడిన విధిని కల్పించారు. అందులో భాగంగా ఈరోజు మనుబోలు మండల పంచాయతీ సెక్రటరీ అయిన గరుడా సార్ గారిని డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి పొందారు. అలాగే మనకి
పల్నాడు నుంచి వచ్చిన శ్రీనివాసరావు గారు సార్ కూడా డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి చెంది ఈరోజు మనుగోలుకి రావడం జరిగింది. వీరిద్దరికీ మేము శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని పదవులు కూడా అలంకరించుకుంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఎంతో మేలు చేయాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.